హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నవంబర్ 7, 2020న హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ఎవరికైనా కానీ ఈ హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ కావచ్చు, మీకు ఎర్లీగా మీరు పొందాలి అనుకుంటే కనుక, మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ రూపంలో పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ప్లీజ్ ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క హిందూ పేపర్ అనేది మళ్ళీ ఈ యొక్క ఆర్టికల్స్ అనేది చదవండి. అలాంటప్పుడు మాత్రం 100% నాలెడ్జ్ ఇస్తుంది. ఎందుకంటే అండి, ఎవరు చెప్పినా కానీ మీకు 70 to 80% ఓవర్వ్యూ ఇస్తారు తప్పితే 100% పర్ఫెక్ట్గా ఎవరు చెప్పడం అనేది జరగదు. సో ఒకవేళ ఎవరైనా చెప్తున్నారు అన్నా కానీ అది మనం కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డైలీ చెప్పేటప్పుడు ఏంటంటే కొన్ని మా దగ్గర కూడా మిస్టేక్స్ జరగచ్చు. సో ఏమైనా కావచ్చు, తప్పులు జరగచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు మళ్ళీ చదివారనుకోండి, మేము చెప్పిన యొక్క మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేసి మీరు ఈజీగా అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ప్లీజ్, నేను కింద హిందూ పేపర్ ఈ వొకాబులరీ వర్డ్స్ మీకు అందరికీ ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరు చదివేటప్పుడు మళ్ళీ ఈజీగా ఉండటం కోసం, మళ్ళీ ఈ యొక్క వీడియోని ఎక్కువసార్లు చూడకుండా టైం వేస్ట్ కాకుండా ఉండటం కోసమే చేస్తున్నాను. సో ప్లీజ్ నా యొక్క కష్టాన్ని గుర్తించి ప్లీజ్ మళ్ళీ ఒకసారి మీరు చదివారనుకోండి, మీకు చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది అనమాట. సో నేను కూడా తప్పులు చెప్పొచ్చండి, చాలాసార్లు నేను కూడా తప్పులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, మీరు కరెక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి. సో ప్లీజ్ ఖచ్చితంగా చదవండి. ఇక ఫస్ట్ వచ్చేసి న్యూ డాన్ అంటే ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే మన పొద్దున్నే లేవగానే మొదలయ్యే రోజు అనమాట. అంటే రోజులో స్టార్ట్ అయ్యేది, అంటే బిగినింగ్, ఆరంభం అని చెప్తాం. డాన్ అనేది కొత్త ఆరంభం అనమాట. ఈ కొత్త ఆరంభం అనేది ఎలా జరిగిందంటే, ఇప్పుడు ఈ యొక్క యూఎస్ ఎలక్షన్స్ అనేవి ఆల్రెడీ మనం జరిగినాయి. ఇక మొన్న నవంబర్ 3న జరిగినాయి. దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది. దగ్గర ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులు చూస్తే ఏంటంటే, బిడెన్ అనే వ్యక్తి ఆల్రెడీ గెలిచాడు. సో ఇప్పుడు ఆయన కొత్తగా, ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ కాబట్టి, సో ఆయన ప్లేస్లో ఇప్పుడు ఏంటి, రీప్లేస్మెంట్గా ఇప్పుడు ఎవరు వస్తున్నారు, బిడెన్ అనే వస్తున్నాడు. సో కొత్త ఆరంభం అనేది మొదలైంది అని చెప్పే ఆర్టికల్ అనమాట. బిడెన్ బ్రింగ్స్ హోప్ బట్ ట్రంప్స్ రెగ్రెసివ్ పాలిటిక్స్ విల్ సర్టైన్లీ అవుట్లాస్ట్ హిస్ టైమ్. అంటే ఇప్పుడు బిడెన్ అనే అతను ఏంటంటే కొంతవరకు ఆశను నింపే విధంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క ట్రంప్కి సంబంధించినటువంటి ఈ యొక్క రిగ్రెసివ్, అంటే తిరోగమనానికి చెందినటువంటి ఈ యొక్క రాజకీయ విధానం ఏదైతే ఉందో, ఆ యొక్క రాజకీయ విధానం అనేది పూర్తిగా కొంతకాలం వరకు అతని సమయాన్ని మొత్తం దానికోసం, అంటే ఆ యొక్క ఏదైతే ఈ యొక్క తిరోగమనానికి సంబంధించినటువంటి ఈ యొక్క పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మళ్ళీ సరిదిద్దడానికి కొంత టైం అనేది పడుతుంది. అతని సమయం మొత్తం కూడా అతను చేసిన తప్పుల్ని తుడిచిపెట్టడానికే సరిపోతుంది అని చెప్పే విధమైనటువంటి ఆర్టికల్ అన్నమాట. ఆఫ్టర్ ట్రైలింగ్ బట్ స్టడీలీ క్లోజింగ్ ద గ్యాప్ సిన్స్ ఎలక్షన్ డే, డెమోక్రటిక్ అండ్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ జియో బైడెన్ హ్యాస్ సీజ్డ్ ద లీడ్ ఇన్ ద రిపబ్లికన్ లీనింగ్ స్వింగ్ స్టేట్స్ ఆఫ్ జార్జియా అండ్ ఇన్ పెన్సిల్వేనియా అండ్ విన్నింగ్ దెమ్ would guarantee his victory in a 2020 US presidential elections. అంటే ఇప్పుడు ఏంటి అంటే, ఈ యొక్క ఎలక్షన్ మొదలైన దగ్గర నుంచి కూడా ఏంటంటే ఈ యొక్క ఊగిసలాట అనేది జరుగుతుంది. కాసేపు డెమోక్రటిక్ వైపు, అంటే కాసేపు ఈ యొక్క ఒకప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జియో బిడెన్ వైపు, ఈ యొక్క కాసేపు రిపబ్లికన్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ వైపు ఈ యొక్క ఊగిసలాట అనేది బాగా మొదలైందనమాట. ఈ యొక్క రిపబ్లికన్కి సంబంధించినటువంటి కొన్ని స్వింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పూర్తిగా వాళ్ళకే ఎక్కువగా ఓట్లు పడతాయి అనుకునే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, జార్జియా కావచ్చు, పెన్సిల్వేనియా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు ఈ యొక్క జియో బిడెన్ యొక్క ఆధిపత్యం అనేది వచ్చినాయి. సో 2020 యూఎస్ ఎలక్షన్స్లో, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో విక్టరీ అనేది ఖచ్చితంగా ఈ యొక్క బిడెన్కే కన్ఫర్మ్ అయ్యే విధంగా ఉందన్నమాట. మిస్టర్ బిడెన్ ఈజ్ నౌ పోజ్డ్ to garner more than 270 votes in the electoral college with lead in Georgia, Pennsylvania, Nevada and Arizona, and wins in any two of them or in Pennsylvania alone should be enough. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క మిస్టర్ బిడెన్ అనే అతను పూర్తిగా 270 ఓట్లు అనేది దగ్గర ఆ యొక్క గార్నియర్ అనేది పూర్తిగా వాటిని సమకూర్చుకున్నాడు అనమాట. సో ఈ యొక్క ఎలక్ట్రల్ కాలేజీలో మొత్తం 270 ఓట్లు అనేది ఆయనకు సమకూర్చుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ యొక్క జార్జియాలో, పెన్సిల్వేనియాలో, నోవిడా, ఆరిజోనాలో లీడ్ ఉన్నాడు అనమాట. దీంట్లో దాంట్లో ఆ యొక్క పెన్సిల్వేనియా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏవైనా 2 స్థానాల్లో కనుక ఆయన పూర్తిగా గెలిస్తే కనుక అతనికి యొక్క 270 సీట్ల హోదా అనేది వచ్చేస్తుంది. సో అతను ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో గెలవడానికి ఏదైతే ఆధిపత్యం ఉందో దానికి సరిపోయేంత ఎనఫ్, అంటే దానికి సరిపోయేంత ఆధిపత్యం అనేది వస్తుంది అనమాట. హవెవర్ an obstacle in his path to the Oval Office comes from the scattershot legal action by the Trump campaign to stop the counting of votes after polls closed on the unfounded allegation that mail-in votes were subject to large-scale fraud.
అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క అబ్స్ట్రాకిల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆటంకపరిచే అంశం ఏంటంటే ఈ యొక్క ఓవల్ ఆఫీస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే స్కాటర్ షూట్ అనమాట, అంటే కొంతవరకు ఏంటంటే విచ్ఛిన్నం కలిగించే కొన్ని అంశాలు అనేవి వాళ్ళ మీద దాడి అనేది జరిగిందనమాట. ఏది ఈ ట్రంప్ క్యాంపెయిన్లో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఓట్స్కు సంబంధించినటువంటి పోలింగ్ విధానం అనేది క్లోజ్ అవ్వక ముందుకే ఆయన ఏమన్నాడు, ఇక ట్రంప్ ఏమన్నాడు, ఇంకా కౌంటింగ్ అనేది ఆపేసి నన్ను నా యొక్క ఏదైతే నా విజయాన్ని ఖరారు చేస్తే బాగుంటుందని చెప్పడం కావచ్చు. తర్వాత ఈ యొక్క మెయిల్ ఓట్స్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా తప్పుడు విధానం, ఫ్రాడ్, మోసపూరితమైనటువంటి విధానం అని చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇతను మిస్టర్ బిడెన్ అనే అతను ఆ యొక్క అధికారంలో రావడానికి కొంతవరకు ఆటంకాలు కలిగించే అంశాలన్నమాట. మిస్టర్ బిడెన్ ఈజ్ ఆల్సో ఫిర్మ్లీ ఆన్ ట్రాక్ టు విన్ ద popular vote decisively, having secured more than a whopping 73 million, a fact that a democratism will no doubt seize upon in the days ahead to underscore the legitimacy of their potential mandate to govern. అంటే ఇప్పుడు ఈ యొక్క బిడెన్ కూడా అతను ఏంటంటే అతను ట్రాక్ అనేది చూస్తే కనుక చాలా వరకు ఈ యొక్క పాపులర్ ఓట్ అనేది పూర్తిగా నిర్ణయాత్మకమైనటువంటి ఓట్లన్నీ కూడా వెనకే పడ్డాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆయన వ్యాపింగ్ అనమాట, అంటే భారీగా 73 మిలియన్ల మంది ఎవరైతే ఉన్నారో ఈయనకు సపోర్ట్ చేశారనమాట. ఈ యొక్క ఎలక్షన్లో ఆయన సపోర్ట్ చేశారనమాట, ఆయనకు ఓట్లనే పడ్డాయి అనమాట. సో ఇప్పుడు ఈ డెమోక్రట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి డౌట్ లేదనమాట, ఖచ్చితంగా వీళ్ళు రాబోయే కాలంలో ఏదైతే ఈ యొక్క చట్టబద్ధమైన అంటే ఈ యొక్క ధర్మం ప్రకారం ఏంటంటే ఈ యొక్క పొటెన్షియల్ మ్యాండేట్ అనేది అంటే ఈ యొక్క అంటే సాధ్యమైనంత వరకు కరెక్ట్ అయినటువంటి ఆదేశం అనేది వచ్చింది వాళ్ళు పరిపాలించడానికి, ప్రజల నుంచి సరైనటువంటి ఆదేశం అనేది ఏర్పడింది అనమాట ఈ యొక్క ఓటింగ్ విధానం ద్వారా. ద నెయిల్ బైటింగ్ డిన్యూమెంట్ ఆఫ్ ద కంటెస్ట్ బిలీవ్డ్ ఎర్లియర్ హోప్స్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ విత్ ద ఫోర్కాస్ట్ కంటెస్ట్ ప్లేయింగ్ అవుట్ ఇన్ ద స్వింగ్ స్టేట్స్ ఆఫ్ ద రస్ట్ బెల్ట్ ఇంక్లూడింగ్ మిచిగన్, ఓహియో, పెనిన్సులా అండ్ విస్కాన్సిన్ అండ్ ఫర్దర్ ఎఫీల్డ్, ఆరిజోనా, ఫ్లోరిడా అండ్ నెవాడా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క చాలా వరకు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు. నెయిల్ బైటింగ్ అంటే చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి లేకపోతే ఇక తికమక పెట్టే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కంటెస్ట్ అనేది చూస్తే కనుక ఇద్దరికీ యొక్క ఆశాజనకంగా ఉందన్నమాట. ఏది ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే వీళ్ళకి ఖచ్చితంగా నాకు విజయం వస్తుందంటే నాకు విజయం వస్తుందనే విధంగానే ఉందన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క దీర్ఘకాలంలో చూపించినటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫోర్కాస్ట్ అంటే వాడు ఏదైతే ముందే మనకు చెప్పిన లెక్కల ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క స్వింగ్ స్టేట్ అయినటువంటి ఈ యొక్క రస్ట్ బెల్ట్ ఒకటి, తర్వాత ఈ యొక్క మిచిగాన్ ఒకటి, నెక్స్ట్ ఓహివా ఒకటి, పెనిన్సులా ఒకటి, తర్వాత విస్కాన్సిన్ కావచ్చు. ఆ తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఆరిజోనా, ఫ్లోరిడా, నెవాడా ఈ యొక్క ప్రాంతాలు అనేవి ఏంటంటే స్వింగ్ స్టేట్స్ అనమాట. అంటే ఎక్కువగా అంటే ఈ యొక్క దేని మీద ఆధారపడకుండా ఉండే ఒక అంటే ఎవరు గెలుస్తారో ఎవరి ఆధిపత్యం వస్తుందని చెప్పలేని కొన్ని రాష్ట్రాలు అన్నమాట. సో వీటి వల్ల ఏమైందంటే ఇద్దరికి ఆశ కలిగించే విధంగా ఉందన్నమాట, ఎలక్షన్స్ అలా తికపక పెట్టే విధంగా ఉందన్నమాట. అండర్ ద షాడో ఆఫ్ ద COVID-19 pandemic, ఏ హిస్టారికల్లీ అన్ప్రెసిడెంటెడ్ సచ్ ఇన్ మెయిల్ ఇన్ ఓటింగ్ కాంట్రిబ్యూట్ టు ఏ హై ఓవరాల్ టర్న్అవుట్ లైక్లీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 68%. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క COVID-19కి సంబంధించినటువంటి పెండమిక్ ఏర్పడినటువంటి ఈ యొక్క నీడలు ఏవైతే ఉన్నాయో నీడల వల్ల ఏంటంటే ఈ యొక్క హిస్టారికల్గా చారిత్రాత్మకంగా ఇంతకుముందు ఎప్పుడు సంభవించిన పని అంటే అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవించిన విధంగా సర్చ్ అంటే ఉప్పొంగినట్టు ఈ యొక్క మెయిలిన్ ఓటింగ్ విధానం అనేది కాంట్రిబ్యూట్ చేసిందనమాట. సో ఈ యొక్క విధానం వల్ల టర్న్అవుట్ అవడం వల్ల అంటే దీన్ని ఏర్పాటు చేశారు. సో దీనివల్ల ఏంటంటే 68% ఓటింగ్ అనేది ఈ యొక్క మెయిలిన్ ఓటింగ్ విధానం ద్వారానే జరిగిందనమాట. ఇన్ నార్మల్ టైమ్స్ అండ్ విత్ ఏ predictable predecessor, Mr. Biden may have relished the prospect of preparing to enter office in January 2021. అంటే ఇప్పుడు ఈ యొక్క నార్మల్ టైమ్స్ ప్రకారం చెప్పాలి అంటే మనకు ఈ యొక్క ప్రిడిక్టబుల్ అంటే రాబోయే కాలంలో మనం ఊహించదగ్గటువంటి ఈ యొక్క అంటే వారస అంటే ప్రీడిసెసర్ అంటే ఏంటంటే తర్వాత వచ్చే వ్యక్తి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఆర్డర్లో ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఆర్డర్లో నెక్స్ట్ వచ్చే వ్యక్తి ఎవరంటే మిస్టర్ బిడెనే. ఇప్పుడున్నటువంటి మనకు రిజల్ట్స్ ప్రకారం ఏంటి అంటే ఆయన ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఆయనే ఇక నెక్స్ట్ రాబోయే కాలంలో అనమాట. సో ఇప్పుడు రిలీజ్ అంటే ఆహ్లాదకరమైనటువంటి యొక్క ప్రాస్పెక్ట్తో ఆయన ప్రిపేర్ అవ్వాలి. జనవరి 2021కి ఆ యొక్క ప్రెసిడెన్షియల్ బాధ్యతలు తీసుకోవడానికి ఆయన రెడీ అవ్వాలన్నమాట. ఎట్ ద పెండమిక్ అండ్ ద లెగసీ ఆఫ్ మిస్టర్ ట్రంప్స్ administration imply that should he win, Mr. Biden will have to make plans on an emergency footing, not only in the realm of healthcare and microeconomic policy, but also in terms of healing the painful divisions that have led to the emergency of two Americans with radically divergent views on everything from
టాలరేటింగ్ పోలరిజం టు ఎంబ్రేసింగ్ గ్లోబలైజేషన్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పెండమిక్ సమయంలో ఆ యొక్క పెండమిక్ కాలంలోనే కాకుండా ఈ యొక్క ట్రంప్ యొక్క ఏదైతే యొక్క లెగసీ కావచ్చు, వారసత్వ ఆస్తి, లెగసీ అంటే ఏంటంటే వారసత్వ ఆస్తి అనమాట. ఈ ట్రంప్ మిగిల్చిపోయినటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క వాటిని కూడా ఈ యొక్క బిడెన్ అనే అతను పూర్తిగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇతను ఏంటి ఇలా ప్లాన్ ఏం చేయాలా, రాబోయే కాలంలో ఎమర్జెన్సీగా కొన్ని చర్యలు అనేవి చేయాలన్నమాట. ఈ యొక్క రిలిమ్ అంటే ఏంటి అంటే ఈ యొక్క పరిధి కాలం ఏదైతే ఉందో అది అంటే యొక్క ప్రాదేశిక ప్రాంతం కావచ్చు, వాళ్ళు పరిపాలించే ప్రాంతంలో ఈ యొక్క హెల్త్ కేర్కి సంబంధించింది. తర్వాత ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే స్థూలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ గురించినటువంటి పాలసీస్ కావచ్చు. దాంతోపాటు ఈ యొక్క పెయిన్ఫుల్ డివిజన్ అనేది జరిగింది. ముఖ్యంగా అమెరికాలో ఏమైందంటే పోలరైజేషన్ అనేది జరిగిందనమాట. రెండుగా విడగొట్టే విధానంగా అమెరికన్స్ అనేవాళ్ళు రెండు విధాలుగా విడిపోయారనమాట. ఇమిగ్రెంట్స్, నాన్ ఇమిగ్రెంట్స్ అని చెప్పేసి, లేకపోతే అమెరికన్ నేటివిస్ట్స్ అనే నాన్ నేటివ్ పీపుల్ అని చెప్పేసి ఇలాంటి అంశాలు అనే విధానాలనే డివిజన్ అనేది జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఈ యొక్క రాడికల్గా డైవర్జెంట్ వ్యూస్ అనేవి అంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడే విధంగా పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క పోలరైజేషన్ అంటే ప్లూరలిజం అనేది అంటే బహుపాక్షిక విధానాన్ని పూర్తిగా టాలరేట్ చేసే విధంగా టాలరేట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట. అంటే వేరే దేశస్తుల్ని ఆ దేశంలో ఆమోదించలేని విధంగా తయారైందనమాట. దాంతోపాటు దాన్ని కవర్ చేయాలా, దాంతోపాటు ఈ యొక్క గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో పూర్తిగా అంటే ఈ యొక్క ఏదైతే ప్రపంచీకరణ అనే దాన్ని అది ఆల్రెడీ దాన్ని కౌగిలించుకుంది. ప్రపంచం మొత్తం కూడా గ్లోబలైజేషన్లో నిండిపోయి ఉంది. సో దాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన యొక్క పరిపాలనే రాబోయే కాలంలో జరగాలన్నమాట. అండ్ COVID-19 ద యూఎస్ విల్ సూన్ టచ్ ఏ grim milestone, 10 million cases, more than 230,000 fatalities have been recorded. ఈ COVID-19 కారణంలో యూఎస్ అనేది చాలా వరకు ఏంటంటే అత్యంత ఎక్కువగా గ్రిమ్ అంటే ఏంటంటే నిరుత్సాహం కలిగించే విధంగా లేకపోతే ఈ యొక్క మసకబారిన విధానం అనమాట. ఇక గ్రిమ్ మైల్స్టోన్ నిరుత్సాహాన్ని కలిగించేంత పెద్ద గొప్ప లెక్కలనేది దాటిందనమాట. 10 మిలియన్ కేసెస్ అనేవి ఫైల్ అయినాయి. అంటే దగ్గర 1 కోటి మందికి పైగా ఈ యొక్క COVID-19 వ్యాధి అనేది వచ్చింది. 2,30,000 మంది ఈ యొక్క దీనివల్ల ఈ యొక్క వ్యాధి వల్ల మరణాలు సంభవించాయి అనమాట. సో ఇలాంటి పరిస్థితులనే అమెరికాలో ఉన్నాయన్నమాట. దిస్ మేక్స్ ఇట్ ఇంపరేటివ్ దట్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ respects of science and advocate the use of masks, social distancing and lockdowns. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అనివార్యం, ఇంపరేటివ్ అంటే అనివార్యము, చాలా ముఖ్యమైనదని. అంటే అనివార్యం అంటే ఖచ్చితంగా చేయవలసింది ముఖ్యమైనటువంటి పని అనమాట. సో నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అంశాలని గమనిస్తూ ఈ యొక్క సైన్స్ని ముఖ్యంగా ఏంటంటే దానికి వాల్యూ ఇస్తూ రెస్పెక్ట్ చేస్తూ దాన్ని గౌరవిస్తూ ఏం చేయాలైనా యూజ్ ఆఫ్ మాస్క్ని, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ని, లాక్డౌన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. సిమిలర్లీ ఎక్స్పర్ట్స్ కాంకర్ దట్ ద పెండమిక్ induced tailspin of US economy will need a pragmatic and bold fiscal policy, not fear mongering tweets denigrating immigrants. అంటే ఇప్పుడు దీంతో పాటు ఈ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క వాళ్ళ యొక్క ఇచ్చిన సలహా ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంటే యొక్క పెండమిక్ అనేది ఈ వ్యాధి, పెండమిక్ అంటే వ్యాధి అనమాట, వ్యాధి చేత ప్రోత్సహించబడిన లేకపోతే ప్రేరేపించబడినటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క అనిశ్చితి అనేది టైల్ స్పిన్ అంటే ఏంటంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏంటి అంటే పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఏంటి అంటే ఈ యొక్క వాస్తవాలకు అంటే అతీతంగాను తర్వాత వాస్తవానికి చూడడానికి వీలుండే విధంగా ఈ యొక్క ఫిజికల్ పాలసీస్ అనేవి తీసుకురావాలి. దాంతోపాటు ఈ యొక్క ట్వీట్స్ అమ్మేవాడు అంటే ఏదైతే కొన్ని విమర్శలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విమర్శల్ని కూడా నిలబడే విధంగా అంటే విమర్శలు చేసేవాళ్ళు కావచ్చు, దుర్భాషలు ఆడేవాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాలను కూడా ముఖ్యంగా ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి దుర్భాషలు ఆడేవాళ్ళని సంబంధించి కూడా ఈయన చర్యలు తీసుకొని అంటే దానికి సంబంధించినటువంటి యొక్క సిద్ధాంతాలు అనేవి ఏర్పాటు చేయాలన్నమాట. ఫైనల్లీ it is likely that Trumpism, which includes not only dog whistles to White House supremacism, retrograde views on women's reproductive rights, and an instinct to pander to unhinged nativism, but also concern for economically disenfranchised working class Americans, will certainly outlast Mr. Trump's time at the White House. అంటే ఇప్పుడు ఈ యొక్క ట్రంప్ పరిపాలన కాలంలో ఈ యొక్క ట్రంపిజం అన్నారు. పరిపాలన కాలం మొత్తాన్ని అంటే ట్రంప్ తీసుకొస్తున్న విధానాన్ని మనం పవనిజం అని ఎలా చెప్తామో అలానే యొక్క ట్రంపిజం అనే దాని గురించి
అంటే ఆ ట్రంపిజం అనేది బాగా డెవలప్ అయిందనమాట. ట్రంప్కి అనుకూలంగా తయారవటం, ఆయన తీసుకున్న సిద్ధాంతాలన్నింటినీ అదొక ఇజం లాగా, ఒక మార్గం లాగా చూసే విధంగా తయారైందనమాట. సో ఇలాంటి టైంలో ఏమైందంటే పూర్తిగా అక్కడ వైట్ హౌస్ సుప్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క మాటలు కానీ ఏమి పట్టించుకోకుండా, దాంతోపాటు ఉమెన్స్కి సంబంధించినటువంటి రీప్రొడక్టివ్ రైట్స్ అనమాట, అంటే తిరిగి వాళ్ళు అంటే వాళ్ళ పిల్లల్ని అంటే గర్భిణులుగా అయ్యే విధానం కావచ్చు, అలాంటి హక్కులు సంబంధించి కావచ్చు. దాంతోపాటు ఏంటి అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఇతరులు ప్యాండర్ టు అన్హింజ్డ్ నేటివిజం అనమాట. అంటే ఈ యొక్క ఇతరుల చేత ప్యాండర్ అంటే ఏంటంటే ఇతరుల చేత ప్రేరేపించబడిన, రెచ్చగొట్టబడిన, లేకపోతే ఇతరులు ఏవైనా కానీ అంటే ఇతరులు వాళ్ళు ఏదైనా కానీ వ్యసనాల్లో దించే విధమైనటువంటి ఈ యొక్క విడతీయలేని అన్హింజ్డ్ అంటే ఏంటంటే హింజ్ అంటే అతుకుడు అనమాట. అన్హింజ్డ్ అంటే అతుకులు లేని యొక్క నేటివిజం గురించి ఎక్కువగా నేటివిజం అనేది బాగా డెవలప్ అయిందనమాట ఈ ట్రంప్ కాలంలో. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఏదైతే డిస్ఎన్ఫ్రాంచైజ్డ్ అంటే ఈ యొక్క ఫ్రాంచైజ్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా దెబ్బతిందనమాట. అంటే వేరే దేశ వాళ్ళ యొక్క పెట్టుబడులు కావచ్చు, వేరే దేశాల యొక్క వర్కింగ్ క్లాస్ సంబంధించినటువంటి ఈ యొక్క అమెరికన్స్ కోసం, అంటే వాళ్ళ యొక్క అమెరికన్ వర్కింగ్ క్లాస్ కోసం వేరే దేశాల నుంచి వచ్చే వాటి యొక్క పెట్టుబడులు కావచ్చు, ఈ యొక్క వర్కింగ్ క్లాస్ అంతా కూడా దెబ్బతిందనమాట. సో ఇలాంటి పరిస్థితుల వల్ల ఏంటంటే ఈ యొక్క ట్రంప్ టైంలో ఇలాంటి పరిస్థితులు అనేవి ఈ యొక్క వైట్ హౌస్కి చాలా దూరంగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడినాయి అక్కడ వైట్ హౌస్కి. అంటే ఇలాంటి కష్టమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల వాళ్ళని ఒప్పుకోలేని పరిస్థితులు అనేవి వైట్ హౌస్లో ఏర్పడినాయి. ఇఫ్ ద యుఎస్ ఈజ్ టు హ్యావ్ ఏ హోప్ ఆఫ్ హోల్డింగ్ ఆన్ టు ఇట్స్ సూపర్ పవర్ స్టేటస్, ద మొమెంటమ్ టాస్క్ ఆఫ్ bridge building across the bitter polarization of the partisan divide must be the highest priority for the 46th president. అంటే ఇప్పుడు యుఎస్ అనేది యొక్క ఆశ ఏంటి అంటే ఈ యొక్క సూపర్ పవర్గా స్టేటస్ అనేది ఎప్పుడు కొనసాగాల, ప్రపంచానికి పెద్దన్నలాగా ఉండాలనే ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఆశ ఉండాలి అంటే ముమ్మత్త టాస్క్ అంటే అత్యంత భారీ, ముమ్మత్ అంటే భారీ అనే ఎక్కువ మొత్తంలో అత్యంత పెద్దదైన అధిక మొత్తంలో అంటా ఉన్నాను ముమ్మత్ అంటే. అలాంటి టాస్క్ అనేది చేయాలి. దేనికి సంబంధించి బిల్డింగ్ అక్రాస్ ద అంటే బిట్టర్ పోలరైజేషన్ అంటే బిట్టర్ అంటే ఏంటంటే క్రూరమైన అని, పోలరైజేషన్ అంటే రెండుగా విడగొట్టే విధానం ఏదైతే ఉందో ఆ పార్టీషన్ డివిడెండ్ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఆ యొక్క రెండుగా విడగొట్టే అంశాలని చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలా. అలాంటి వాటికి ఈ యొక్క రాబోయే కాలంలో 46th ప్రెసిడెంట్ అంటే 2020 నుంచి 46వ ప్రెసిడెంట్ అనేవాడు వస్తాడనమాట. దానికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఈ యొక్క యుఎస్ ప్రెసిడెంట్ అనేవాడు ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలిమోనీ గైడ్లైన్స్. అంటే ఇక ఎలిమోనీ అంటే మీనింగ్ ఏంటంటే అండి, ఎవరైనా కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్నారు అనుకోండి, విడాకుల తర్వాత ఏంటి అంటే కొంత భరణం అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఇద్దరు కుటుంబాలు యాక్చువల్గా మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే మనది మేల్ డామినేటింగ్ సొసైటీ. సో మేల్ అనేవాడు ఎక్కువగా అంటే మగవాడు పురుషాధిక్య సమాజం కాబట్టి పురుషుడు అనేవాడు ఎక్కువగా సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి ఇక స్త్రీ అనేది ఏంటంటే ఆర్థికమైనటువంటి స్వాతంత్ర్యం అనేది ఉండదు ఆమెకి. సో ఆర్థికపరమైనటువంటి స్వాతంత్ర్యం అనేది ఉండదు కాబట్టి అప్పుడు ఆమె ఏం చేయాలి, ఎక్కువగా మగవాడి మీద ఆధారపడాలి. ఇలాంటి సిచ్యువేషన్లో కనుక డైవర్స్ అనేవి కనుక వచ్చినాయి అనుకోండి, విడాకులు అనేవి కనుక తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ ఫీమేల్కి ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళకి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అనేది ఉండదు. సో వాళ్ళకి ఆర్థికపరమైన ఆదాయం ఉండదు. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే కొంత భరణం అనేది ఇప్పిస్తారు. అది ఒకేసారి సెటిల్ చేయొచ్చు, లేకపోతే నెల నెల ఇంత ఇవ్వచ్చు అనే అంశం అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే ఎలిమోనీ అంటారనమాట. ఈ యొక్క ఎలిమోనీకి సంబంధించినటువంటి కొత్త ఈ యొక్క విధి విధానాలు అనేవి ఇవ్వడం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఎర్లీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ లాస్ ఈజ్ ఏ మస్ట్ టు ప్రొటెక్ట్ డిపెండెంట్ ఉమెన్. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క చట్టాలనే అంటే డిపెండెంట్ ఉమెన్ అంటే ఆధారపడే స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడాలి అంటే ఈ యొక్క మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఏవైతే చట్టాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత తొందరగా కుదిరితే అంటే ఎర్లీ ఎన్ఫోర్స్మెంట్ తొందరగా వాటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. అప్పుడే మనం ఈ యొక్క డిపెండెంట్ ఉమెన్ని ఏదైతే ఉందో వాళ్ళని కాపాడవచ్చు అని చెప్తున్నారనమాట. ఇన్ ఇండియా త్రో మోర్ గర్ల్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ. For many, the inevitable reality seems a marriage before completion of higher education. అంటే మన భారతదేశంలో చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు స్కూళ్ళకి వెళ్తున్నారు, ఓకే. కానీ ఇప్పుడు మనకు ఇన్ఎవిటబుల్ అంటే ఏంటంటే అనివార్యమైనటువంటి అంశం ఏంటంటే మనం నిజంగా రియల్గా మాట్లాడుకునే అంశం ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కాకముందే చాలామంది ఆడపిల్లలు అనేవాళ్ళు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, డిగ్రీ సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ అంటేనేమో ఇక 10th క్లాస్ అయితేనేమో హయ్యర్ సెకండరీ, మనకు ఇంటర్మీడియట్ అంటే నెక్స్ట్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకి మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. గర్ల్స్ ఆర్ మ్యారీడ్ ఆఫ్ ఎర్లీ అండ్ బేర్ చిల్డ్రన్ లాంగ్ బిఫోర్ దే షుడ్. అంటే ఇప్పుడు గార్లు అనేవాళ్ళు ఆడపిల్లలు అనేవాళ్ళకు తొందరగానే పెళ్ళిళ్ళు అవుతున్నాయి,
వాళ్ళు ఏంటంటే వాళ్ళ వయసు ఏదైతే ఉందో అంటే పిల్లల్ని కనడానికి సరిపోయే వయసు ఏదైతే ఉందో దానికన్నా ముందే వాళ్ళు ఏంటి ఈ యొక్క పిల్లల్ని కంటం కావచ్చు, లేకపోతే వాళ్ళు పిల్లల్ని మోయటం అనేది మొదలు పెడుతున్నారు అనమాట. దిస్ ట్రిగ్గర్స్ ఏ స్టేట్ ఆఫ్ పూర్ మెటర్నల్ హెల్త్ and is one of the root cause of high levels of child stunting and wasting in India. ఈ యొక్క కారణం వల్ల ఏదైతే ఉందో ఇదే ప్రధానమైనటువంటి కారణం అనమాట. అంటే ఏదైతే వయసు కన్నా ముందే పిల్లల్ని కంటం వల్ల ఏమైందంటే వాళ్ళకి మెటర్నల్ హెల్త్ అంటే తల్లి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. దాంతోపాటు పిల్లలకు సంబంధించినటువంటి పౌష్టికాహార లోపం, స్టంటింగ్ కావచ్చు, స్టంటింగ్ అంటే ఏంటంటే పౌష్టికాహార లోపం కావచ్చు, తర్వాత వ్యాస్టింగ్ అన్నా కూడా అదే వస్తుంది అనమాట. బలహీనతలు, పుట్టే పిల్లలు అనేవాళ్ళు బలహీనంగా పుట్టడానికి కారణం అవుతుందన్నమాట. దేర్ ఈజ్ ఆల్సో ద పాసిబిలిటీ ఆఫ్ మ్యారేజ్ నాట్ వర్కింగ్ out for varied reasons, leaving the girl or young woman in extreme distress because often she is not financially independent. అంటే ఇప్పుడు మనకు కొన్ని చోట్ల మ్యారేజ్ అనేది వర్కింగ్ కనుక మనం చూసుకుంటే భిన్నమైనటువంటి కారణాల వల్ల వాళ్ళ యొక్క మ్యారేజ్ సంబంధించినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకని ఈ యొక్క గార్లకు సంబంధించినట్టు కావచ్చు, లేకపోతే యంగ్ ఉమెన్కి సంబంధించినటువంటి ఎక్కువ వాళ్ళ మీద ఏంటంటే ప్రభావం పడుతుందన్నమాట. వాళ్ళ మీద ఎక్కువ భారం అనేది పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మనం చూసుకుంటే ఏంటి అంటే వాళ్ళు ఏది ఇండిపెండెంట్ కాదనమాట. ఆర్థికపరమైనటువంటి స్వాతంత్ర్యం అనేది వాళ్ళకి లేదు. ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఆధారపడి డిపెండెంట్గానే ఉండాలి. పెళ్లి కాకముందు తండ్రి మీద, పెళ్ళైన తర్వాత మొగుడు మీద, ఇలా ఈ ఆర్థికంగా డిపెండెంట్గా ఉండే పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పార్లమెంట్ అండ్ ద కోర్ట్ హ్యావ్ పర్సిస్టెంట్లీ ఎనాక్టెడ్ లెజిస్లేషన్ టు గివ్ ఉమెన్ బెటర్ రైట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో అంటే ఏంటంటే కొనసాగుతూ అంటే పర్సిస్టెంట్లీ అంటే నిరంతరాయంగా ఎప్పుడు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, కోర్టులు కావచ్చు, నిరంతరాయంగా ఈ యొక్క ఆడవాళ్ళ హక్కులకు సంబంధించి ఎవరైతే ఉందో నిరంతరాయంగా కొన్ని చట్టాలు అనేవి కోర్టులు, పార్లమెంట్లు అనేవి చేస్తూనే ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 15 of 3 which states nothing in this article shall prevent the state from making any special provision for women and children, read together with Article 39 which directs state policy towards equal pay and opportunities for both men and women and protecting the health of women and children are two key constitutional safeguards. అంటే ఇప్పుడు మనకు ఆర్టికల్ 15 of 3 ప్రకారం మనకు చూస్తే ఆ యొక్క ఏదైతే ఆర్టికల్ ఉందో అది ఆడవాళ్ళ రక్షణకు కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయినప్పటికీ దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదనమాట. ఈ ఆర్టికల్ని ఆర్టికల్ 39తో కలిపి చదివినప్పుడు మాత్రమే, ఈ రెండింటిని కలిపి చదివినప్పుడు మాత్రమే అప్పుడు మనకు ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆడ మగవాళ్ళకి సమాన ప్రాధాన్యత ఇవ్వాలా, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలా, దాంతోపాటు ఈక్వల్ పే అనేది ఈ యొక్క ఏదైతే మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అనమాట. ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకి ఎక్కువ జీతం అనేది ఇస్తారు, శారీరక శ్రమలో కావచ్చు, దేంట్లోనే కావచ్చు, దాంట్లో కావచ్చు ఈక్వల్గా వాళ్ళకి ఇద్దరికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఈక్వల్గా డబ్బులు అనేది ఇవ్వాలా. దాంతోపాటు ఈ యొక్క ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ హెల్త్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రొటెక్షన్ సంబంధించినటువంటి అంశాలు అనేవి ఈ రెండు అంశాల ప్రకారం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అనమాట, రాజ్యాంగపరమైనటువంటి రక్షణ అనేది ఇవ్వడం జరిగింది. ఏది ఆర్టికల్ 15 of 3ని ఆర్టికల్ 39ని రెండు కలిపి చూసినప్పుడు మాత్రమే. విడివిడిగా చూస్తే మళ్ళీ ఇదేని పనికిరావు ఈ రెండు. ఆన్ వెడ్నెస్డే ద సుప్రీం కోర్ట్ లీన్డ్ on these two articles and a host of other laws while hearing a dispute between a Mumbai-based couple and set down comprehensive guidelines on alimony. అంటే ఎప్పుడైతే మన బుధవారం జరిగి సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క రెండు ఆర్టికల్స్ ఆధారితంగా లీన్ అంటే ఏంటంటే వాటిని ప్రమేయంతో కావచ్చు, వాటి మీద ఆధారపడి ఏదైతే ఉందో ఆ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కొన్ని ఒక కేసుకు సంబంధించినటువంటి ఒక ఏదైతే డిస్ప్యూట్ అనమాట, వివాదాస్పదమైనటువంటి యొక్క ముంబై కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య వివాదానికి సంబంధించినటువంటి ఈ యొక్క కాంప్రహెన్సివ్ సమగ్రమైనటువంటి ఈ యొక్క విధి విధానాలు గైడ్లైన్స్ అనేవి ఈ యొక్క ఎలిమోనీకి సంబంధించినటువంటి యొక్క విధి విధానాలు అనేది జారీ చేయడం జరిగిందనమాట. ద కోర్ట్ రూల్డ్ దట్ యాన్ అబెండెంట్ wife and children will be entitled to maintenance from the date she applies for it in a court of law. అంటే ఇప్పుడు ఎవరైతే అబెండెంట్ అంటే వదిలివేయబడినటువంటి యొక్క ఏదైతే భార్య కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ జీవనాన్ని గడపడానికి కోసం మెయింటెనెన్స్ అనేది వాళ్ళ ఖర్చులకు సంబంధించినటువంటి కొంత అమౌంట్ అనేది మగవాడు అనేవాడు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎప్పుడైతే ఆమె ఆ యొక్క డేట్ ఏదైతే అప్లై చేస్తుందో, ఏ రోజు నుంచి కావాలని ఆమె కోరుతుందో అప్పటి నుంచి ఆ యొక్క కోర్టు యొక్క చట్టం ప్రకారం అతను డబ్బులు అనేవి కేటాయించాలన్నమాట, వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. ఇన్ ఏ 67-page జడ్జిమెంట్ ఏ బెంచ్ ఆఫ్ జస్టిస్ ఇందు మల్హోత్రా అండ్ ఆర్ సుభాష్ రెడ్డి
outlined specifics including reasonable needs of a wife and dependent children, her educational qualification, whether she has an independent source of income, and if she does, if it is sufficient to follow for family courts, magistrates and lower courts on alimony cases. అంటే ఇప్పుడు ఈ యొక్క 67 పేజీలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లో ఈ యొక్క బెంచ్కి సంబంధించినటువంటి జస్టిస్ ఎవరైతే ఇందూర్ మల్హోత్రా కావచ్చు, ఆర్ సుభాష్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క దానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పారనమాట. ఈ యొక్క రీజనబుల్ నీడ్స్ ప్రకారం వైఫ్ అనేవాళ్ళు ఎవరైతే డిపెండెంట్ వైఫ్ చిల్డ్రన్ అనేవాళ్ళు కనుక చూస్తే వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఆ భార్య యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఆమె ఈ యొక్క ఎవరైతే ఆ వైఫ్ ఉన్నారో ఆమె యొక్క ఖచ్చితంగా ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా, ఆమెకు స్వాతంత్ర్యంగా ఏదైనా అంటే ఆమె ఏదైనా ఉద్యోగం చేసి ఉద్యోగం ద్వారా సంపాదిస్తుందా, ఆ యొక్క సంపాదించే సంపాదన అనేది ఆమె సరిపోతుందా, ఈ యొక్క సరిపోయిన తర్వాత ఈ యొక్క ఫ్యామిలీ కోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క మేజిస్ట్రేట్ లోయర్ కోర్ట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలిమోనీ కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క తీర్పు ద్వారా చెప్పబడినాయి అనమాట. గివెన్ ద లార్జ్ అండ్ గ్రోయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ లిటిగేషన్ సమ్ క్లారిటీ హ్యాస్ నెసరీ. అంటే ఇప్పుడు రోజు రోజుకి ఏమవుతుందంటే ఈ యొక్క మ్యాట్రిమోనియల్ అనమాట, వైవాహిక సంబంధమైనటువంటి వాద్యాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. లిటిగేషన్ అంటే వాద్యం, మ్యాట్రిమోనియల్ అంటే వైవాహికమైనటువంటి సంబంధమైనటువంటి వాద్యాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనమాట. కేసెస్ ఆర్ నోన్ టు డ్రాగ్ ఆన్ అండ్ అక్వైర్ కోబ్వెబ్స్ వర్సనింగ్ ద మిజరీ ఫర్ వనరబుల్ ఉమెన్. అంటే ఇప్పుడు ఏంటంటే కేసెస్ అనేవి రోజు రోజుకి పూర్తిగా లాగబడుతున్నాయి అనమాట. ఎలాంటి పరిస్థితుల్లోకి రాబోతున్నాయంటే వాటి పరిస్థితులన్నీ చూసుకుంటే కోబ్వెబ్స్ అనమాట. కోబ్వెబ్స్ అంటే సాలెగూడు ఎలా ఉంటుంది, అలాంటి సాలెగూడు అల్లిక లాంటి చిక్కుల్లో పడే విధంగా ఉందన్నమాట. రోజు రోజుకి ఈ యొక్క పరిస్థితి అనేది బాగా దిగజారిపోతుంది, వర్సనింగ్ అనమాట, దిగజారిపోతుంది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క వనరబుల్స్ ఎవరైతే ఉన్నారో హానికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ అనేది మిజరీ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క లోటు అనేది రోజు రోజుకి వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో పరిస్థితులు అనేవి బాగా దిగజారిపోతాయి అనమాట. ద కోర్ట్ laid down that while women can make a claim for alimony under different laws, including the Protection of Women from Domestic Violence Act 2005 and Section 125 of the CRPC, or under the Hindu Marriage Act 1955, it would be inequitable to direct the husband to pay maintenance under each of the proceedings, arguing civil and family courts to take note for ప్రీవియస్ సెటిల్మెంట్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు దీని ప్రకారం ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు అనేవాళ్ళు పూర్తిగా నష్టపోకుండా ఈ యొక్క ఎలిమోనీ అనేది ఏదైతే ఉందో ఏదైతే వివాహానికి సంబంధించినటువంటి భరణం ఏదైతే ఉందో కొన్ని చట్టాల ద్వారా వాళ్ళు తీసుకునే అధికారం ఉందన్నమాట. అలాంటి చట్టాలు ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం ఆ చట్టం ప్రకారం తీసుకోవచ్చు, లేదా సెక్షన్ 125 ఆఫ్ ద ఏదైతే సిఆర్పిసి ఆ రెండింటి చట్టాలకు అనుగుణంగా ఈ యొక్క భరణం అనేది తీసుకోవచ్చు, లేదా అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1955 కింద కూడా వీళ్ళ యొక్క భరణం అనేది తీసుకోవచ్చు అనమాట. సో దీంతోపాటు ఏంటంటే ఈ యొక్క ఇన్ఈక్విటబుల్ అనమాట, అంటే అసమానతతో కూడినటువంటి ఈ యొక్క డైరెక్ట్ ఏదైతే ఉందో హస్బెండ్ అనేది మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద పే చేయాలి అనే విధానం అనేది మనం చూసుకుంటే ఏంటంటే ఆర్గింగ్ ద సివిల్ అండ్ ఫ్యామిలీ కోర్ట్స్ సంబంధించినటువంటి ఏవైతే ప్రీవియస్ సెటిల్మెంట్ సంబంధించినటువంటి అన్ని అంశాలు అనేవి దీంట్లో తీసుకొస్తారన్నమాట. యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే మన భారతదేశంలోనే మగవాడు అనేవాడు పే చేయాలి. కొన్ని ఫారిన్ కంట్రీస్లో యూఎస్ లాంటి దేశాల్లో అయితే ఆడవాళ్ళు బాగా సంపాదిస్తే వాళ్ళు కూడా పే చేయాల్సిన పరిస్థితి అనేది కొన్ని చోట్ల ఉంటుందన్నమాట. పర్హాప్స్ కీపింగ్ ఇన్ మైండ్ ద వేస్ట్నెస్ ఆఫ్ ఇండియా and its inequalities, the court also added how an order or decree of maintenance may be enforced under various laws and section 128 of the CRPC. అంటే ఇప్పుడు మనకు ఏంటి అంటే మనం కొన్ని అంశాలు అనేవి మైండ్లో దృష్టిలో పెట్టుకోవాలి, ఏది కీపింగ్ ఇన్ మైండ్ అని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. మన భారతదేశం అనేది చాలా వ్యాస్ట్ అనమాట, చాలా పెద్ద దేశం అనమాట. దాంతోపాటు ఏంటంటే ఇది మన భారతదేశ సమాజం కూడా చూసుకుంటే అసమానతలు ఎక్కువ, ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువ అనమాట. సో దీనికి సంబంధించి కోర్టు అనేది ఈ యొక్క ఆదేశం, ఆర్డర్ కావచ్చు, డిగ్రీ అన్నా కానీ ఆర్డరే అనమాట. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఆర్డర్ అనేది చూస్తే కనుక పూర్తిగా చూస్తే ఏంటంటే వేరే సెక్షన్ లాస్ ప్రకారం మనకు ఎన్ఫోర్స్ చేయడం అనేది జరిగిందనమాట. సెక్షన్ 128 ఆఫ్ ద అంటే రకరకాల చట్టాల ద్వారా, దాంతోపాటు సెక్షన్ 128 ఆఫ్ సిఆర్పిసి కింద కూడా ఈ యొక్క అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఈ యొక్క మెయింటెనెన్స్ సంబంధించిన అంశాన్ని. ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ద పూర్ హూ ఆర్ ఆఫెన్ ఓవర్లుక్డ్ ఇన్ డిస్కోర్సెస్, ద టాప్ కోర్ట్స్ వార్డ్స్ దట్ మెయింటెనెన్స్ లాస్ విల్ మీన్ లిటిల్ ఇఫ్ దే do not prevent dependent wives and children from falling into destitution and vagrancy, offer a glimmer of hope. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ యొక్క ఉమెన్కి సంబంధించి ముఖ్యంగా ఎస్పెషల్లీ
ఎవరైతే ఈ యొక్క పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఈ యొక్క మధ్య కాలంలో ఏంటంటే ఇలాంటి అంశాల్లో ఏంటంటే వాళ్ళు ఓవర్లుక్ చేయడం జరిగిందనమాట. అంటే పూర్తిగా వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేయడం అనేది జరిగింది. ఈ యొక్క కోర్సులో ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క విడాకులకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళు పెద్దగా ఎక్కువ పట్టించుకోలేదనమాట. సో ఇప్పుడు టాప్ కోర్ట్ వార్డ్స్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క అత్యున్నతమైనటువంటి ఈ యొక్క న్యాయస్థానం ఏదైతే ఉందో ఈ యొక్క మెయింటెనెన్స్ లాస్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు అనేవి ఉచ్చరించిందనమాట. వార్డ్స్ అనేవి కొంతవరకు చెప్పిందనమాట. సో ఇది ఏదైతే ఉందో కొంతవరకు వీళ్ళకి అర్థవంతం ఇచ్చే విధంగాను సహాయకారిగా ఉండే విధంగాను ఈ యొక్క వార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క డిపెండెంట్స్ వయసు ఉన్నారో ఈ యొక్క ఆధారపడే ఒక భార్యలు కావచ్చు లేకపోతే పిల్లలు కావచ్చు వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళని డిస్టింట్యూషన్ అనమాట. బాగా పేదరికంలో అంటే డిస్టింట్యూషన్ అంటే ఏంటంటే పేదరికం తర్వాత వెగరేనంటే అస్థిరత్వంలోకి పడవేయనీయకుండా అస్థిరత్వం అంటే వాళ్ళకు ఒక స్థిరత్వం లేని జీవితాన్ని రానివ్వకుండా కొంతవరకు వాళ్ళకు ఆశాకిరణంగా ఉండే విధంగా ఈ వార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆఫర్ ఏ గ్లింపర్ ఆఫ్ హోప్ అంటే గ్లింపర్ ఆఫ్ హోప్ అంటే ఏంటంటే ఆశాకిరణం అనమాట. ఈ యొక్క ఆశాకిరణం లాగా ఉండే విధంగా ఈ యొక్క వార్డ్స్ ఏవైతే ఉందో ఈ టాప్ కోర్ట్ అనేది ఉచ్చరించింది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి మన భారతదేశంలో ఏంటి అంటే ఈ యొక్క ఎలిమోనీ ఏదైతే ఉందో చాలా వరకు ఏంటంటే బలహీనంగా ఉందన్నమాట. అంటే ఈ యొక్క పెళ్లి చేసుకున్న తర్వాత ఈ యొక్క ఎలిమోనీ అంటే ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు విడాకులు తీసుకునేటప్పుడు భరణం అనేది ఇవ్వాలి. భర్తనే అంటే ఒకళ్ళ మీద ఎవరైనా కానీ భార్య మీద భర్త మీద ఆ భార్య అనేది కనుక ఆధారపడితే ముఖ్యంగా మన భారతదేశంలో ఏంటంటే భార్య అనేది ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి ఆధారం ఎవరంటే భర్తే. సో అతనికి ఎప్పుడైతే విడాకులు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరు వేడిపడిపోతారు కాబట్టి ఆమెకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అనేది లేదు. సో దానికి సంబంధించి అతని మధ్యలో ఆమెను వదిలేశాడు కాబట్టి దానికి సంబంధించిన కొంత భరణం అనేది నెల కావచ్చు లేకపోతే మొత్తం ఇంతని సెటిల్మెంట్ అనేది చేయాలి, భరణం అనేది ఇవ్వాలి. ఆ భరణానికి సంబంధించినటువంటి సరైనటువంటి చట్టాలనే లేవు. గత కొంతకాలంగా ఈ యొక్క ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క అంశాలు అనేవి చాలా వరకు ఓవర్లుక్ చేయబడినాయి అనమాట. సో వీటికి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ యొక్క టాప్ కోర్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క అంటే అత్యున్నతమైనటువంటి ఈ యొక్క న్యాయస్థానం చెప్పినటువంటి కొన్ని మాటలు కావచ్చు ఈ యొక్క అంశానికి సంబంధించి ప్రస్తావిస్తూ వాళ్ళు చేసినటువంటి కొన్ని ఏవైతే అంశాలు అనే విజ్ఞాపనలు కావచ్చు లేకపోతే ఈ యొక్క ఆదేశాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే చాలా వరకు పేదరికంలో ఉన్నవాళ్ళు ఇంకా పేదరికంలోకి పడిపోకుండా తర్వాత ఈ యొక్క ఏదైతే వాళ్ళకి అస్థిరత్వం ఆర్థికపరమైనటువంటి అస్థిరత్వం ఏర్పడకుండా ఉండే విధంగా కొంత ఆశాజనకంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.